tactical brilliance, captaincy of Suryakumar Yadav, team combinations, రింకు సింగ్ అద్భుతమైన కంబ్యాక్, అభిషేక్ శర్మ ఆ సిక్స్లతోటి అదరగొట్టాడు. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమా విహారీ. ఎస్, మొత్తం మ్యాచ్ స్కోర్స్ ఏం జరిగింది, ఎవరు ఎట్లా ఆడారు అవన్నీ కాకుండా మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ మనం మాట్లాడుకున్నాము ఎప్పుడైతే సిరీస్ కన్నా ముందు ప్రివ్యూ గురించి మాట్లాడామో, వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం నేను చాలా ఎదురు చూస్తున్నానని మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు స్టార్ట్ అందించారంటే చాలా క్విక్గా స్టార్ట్ వస్తుంది. అలానే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ చాలా అద్భుతమైన స్టార్ట్ అందించారు. సంజు శాంసన్ త్వరగా అవుట్ అయ్యాడు దాని తర్వాత. కానీ ఫస్ట్ సంజు శాంసన్ ఎలా అవుట్ అయ్యాడో నేను చెప్తాను. సంజు శాంసన్ ఎప్పుడు కూడా మీరు చూస్తే తన టెక్నిక్, ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ ఫుట్లో చాలా డీప్ వెళ్తాడు. క్రీజ్లో డీప్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఫుట్ మూవ్మెంట్ అంతగా ఉండదు. షార్ట్ ఆఫ్ లైన్ డెలివరీ పేస్ ఎక్కువ లేనప్పుడు ఆ ఫుల్ షాట్ చాలా చక్కగా ఆడతాడు. మనం చూసాం ఈ రోజు కూడా. కానీ ఎప్పుడైతే ఫ్రంట్ ఫుట్లో బాల్ పడుతుందో తన ఫ్రంట్ లెగ్ ఎక్కువ మూవ్ కాదు. ఎందుకంటే తన ఇనీషియల్ మూవ్మెంట్ అంత వెనకాలకు ఉన్నప్పుడు టెక్నికలీ ఆ ఫ్రంట్ ఫుట్ ఎక్కువ మూవ్ కాదు. దానివల్ల ఏంటంటే బ్యాట్ ముందుకు వచ్చేస్తుంది. అందుకే మనం చూసాం చాలాసార్లు సంజు శాంసన్ ఎస్పెషల్లీ ఆన్ ద ఫ్రంట్ ఫుట్ ఆ సాఫ్ట్ డిస్మిసల్ కవర్స్ వైపు అయినా, మిడ్ ఆఫ్కి అయినా, లేకపోతే మిడ్ ఆన్కి అయినా ఈరోజు మిడ్ వికెట్లో అవుట్ అయ్యాడు. ఎందుకంటే తన లెగ్ కదలదు అంత వెనకాల వెళ్ళిన తర్వాత అండ్ బ్యాట్ ముందుకు వస్తుంది. అది కొంచెం టెక్నికాలిటీ ఇష్యూ ఉంది. T20 కాబట్టి అంత ఎక్స్పోజ్ కాదు. తన గుడ్ డేలో అదే సేమ్ బాల్ మిడ్ వికెట్ పైనుంచి కొట్టేస్తాడు. పైనుంచి కొట్టడంలో ప్రాబ్లం లేదు, కానీ కింద నుంచి కంట్రోల్ చేయాలి. ఓ విరాట్ కోహ్లీ ఫ్లిక్ షాట్ లాగా ఆడాలి అంటే అక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, దాని తర్వాత అభిషేక్ శర్మ తను కొట్టిన 8 సిక్సెస్ స్కోర్ చేశాడు. ఓన్లీ పవర్ ప్లేలో కొడతాడంటే కాదు, పవర్ ప్లే తర్వాత కూడా అలానే ఆడతాడు. అండ్ ఒక రికార్డు కూడా సృష్టించాడు. ఏంటంటే 25 కన్నా లోపల, అంటే 25 బిలో బాల్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 50s 8 తనది. దాని కింద సాల్ట్ ఉంది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా 7 50 స్కోర్ చేశారు. దాన్ని బట్టి తన ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాడు ఈ టీంలో అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. 240 స్ట్రైక్ రేట్ తోటి ఇన్నింగ్స్ ఎండ్ చేశాడు. 80 odd రన్స్ స్కోర్ చేశాడు. దాంట్లో 8 సిక్సెస్ స్కోర్ చేశాడు. అగైన్ ఆన్ హిస్ డే డెఫినెట్లీ మ్యాచ్ దూరం తీసుకెళ్ళిపోతాడు ఎనీ ఆపోజిషన్. బట్ ఫస్ట్ బాల్ ఆ స్టెప్ అవుట్ అయ్యాడు. ఎస్, ఆ పెద్ద షాట్ తాకలేదు, కానీ 6 తోటి మళ్ళీ స్టార్ట్ చేశాడు. 7 ఇన్స్టెన్సెస్లో T20 ఇంటర్నేషనల్లో 6తో స్టార్ట్ చేశాడు తన ఇన్నింగ్స్ని. ఫియర్లెస్గా ఆడతాడు. ఏదైతే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఇండియా కావాలనుకుంటున్నారో అది అభిషేక్ శర్మ ప్రొవైడ్ చేస్తున్నాడు. వీ స్పోకెన్ అబౌట్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. అది కామెంటరీలో అయినా నేను ఇక్కడైనా చెప్పడం జరిగింది. ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఈ టీంలో ఒకసారి సెలెక్షన్ ఏదైతే చేశారో మనం ఒకసారి ఇషాన్ కిషన్ ఎట్ నంబర్ 3, ఓకే, రింకు సింగ్ ఆడిపించారు. దానివల్ల ఒక బౌలర్ తక్కువ ఆడిపించారు. వాళ్ళ కాంబినేషన్ లాస్ట్ సిరీస్ వరకు చూసుకుంటే హర్షిత్ రాణా అయినా కుల్దీప్ అయినా ఆడారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు కాకుండా రింకు సింగ్ ఆడిపించారు, విచ్ వాజ్ అ వెరీ క్లెవర్ మూవ్. రింకు సింగ్ రన్స్ కొట్టడం కాదు, ఎందుకు క్లెవర్ మూవ్ అని నేను ఇప్పుడు చెప్తాను. అక్కడ తిలక్ వర్మ లేనప్పుడు ఇషాన్ కిషన్ నంబర్ 3లో వచ్చాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, మీరు అక్కడ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ ఒక్కడే కొంచెం గ్రాఫ్ చేయగలుగుతాడు. రింకు సింగ్ అందరూ స్ట్రోక్ మేకర్సే. మీ దగ్గర అంతమంది స్ట్రోక్ మేకర్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్లో డెప్త్ కావాలి. అందుకే రింకు సింగ్ కూడా తీసుకున్నారు. ఒకవేళ వికెట్స్ పడుంటే త్వరగా అక్షర్ పటేల్ని నంబర్ 5 పంపించేవారు ఆర్ నంబర్ 4. అక్కడ వికెట్స్ పడలేదు కాబట్టి ఏం చేశారంటే 10th ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యాని పంపించారు. హార్దిక్ పాండ్యా రావడంతో, ఆ పెద్ద షాట్స్ ఆడడంతో ఎప్పుడైతే స్కోర్ ఎక్కువ ఉందో శాంటర్ ఏం చేయాల్సి వచ్చిందంటే డఫీని, జేమిసన్ని త్వరగా బౌలింగ్లోకి తీసుకురావాల్సి వచ్చింది. దానివల్ల ఏం జరిగింది తెలుసా, 20th ఓవర్ డారెల్ మిచెల్ వేయాల్సింది, విచ్ ఇస్ స్టిల్ అ రాంగ్ మూవ్. 20th ఓవర్ శాంటర్ వేయాలి. మీరు ఫస్ట్ ఓవర్ ఇప్పుడు ఒక మ్యాచ్లో ఒక ఓవర్ కూడా వేయకుండా డారెల్ మిచెల్ లాస్ట్ ఓవర్ వేయాలి అంటే ఇట్స్ ఎ టఫ్ టాస్క్. కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇండియా ప్రొయాక్టివ్గా బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసింది. గతంలో అన్నాం ఎందుకు ఇంత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. ఎక్స్పెరిమెంట్స్ టాప్ 4లో చేయడం తప్పు, అంటే నంబర్ 3, నంబర్ 4లో షఫుల్స్ చేయడం తప్పు. కానీ ఎప్పుడైతే స్టార్ట్ వచ్చిన తర్వాత మీ హిట్టర్స్ని ముందు పంపిస్తే దానివల్ల వాళ్ళ బెస్ట్ బౌలర్స్ ముందు వేయాల్సి వస్తుంది. అక్కడ మీకు అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే లాస్ట్ ఓవర్లో 5 ఫీల్డర్స్ ఇన్సైడ్ డారెల్ మిచెల్ వేయాల్సి వచ్చింది. దానికన్నా ముందు 19th ఓవర్కి తీసుకెళ్తాను. ఫస్ట్ బాలే సింగిల్ తీసాడు రింకు సింగ్, డాట్ బాల్ 3 డాట్ బాల్స్ ఆడాడు హర్షదీప్ సింగ్. తర్వాత ఒక 4 కొట్టాడు. దాని తర్వాత సింగిల్ తీసుకోలేదు. రింకు సింగ్ అక్కడ సింగిల్ తీయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది అంటే తనకు తెలుసు లాస్ట్ ఓవర్ ఐదర్ శాంటనర్ వేయాలి, గ్లెన్ ఫిలిప్స్ వేయాలి, లేకపోతే డారెల్ మిచెల్ వేయాలి. ఆ ముగ్గురిని తను ఈజీగా టార్గెట్ చేయగలుగుతాడు. లాస్ట్ ఓవర్లో 21 రన్స్ వచ్చినాయి విత్ ఎక్స్ట్రా ఫీల్డర్ ఇన్సైడ్. ఎందుకంటే వాళ్ళు ఓవర్ రేట్ కూడా స్లో ఉన్నారు కాబట్టి
అది గేమ్ చేంజింగ్గా మారింది. ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్ ఓడిపోయింది 40 odd runsతో ఓడిపోయారు. 21 runsతో పెద్ద డిఫరెన్స్ కాదేమో అనుకుంటారు, కానీ 21 runs రాకపోయి ఉంటే బహుశా న్యూజిలాండ్కి ఒక హోప్ అనేది ఉండేది. బహుశా ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ ఇంకా చాప్మన్ ఆ పార్ట్నర్షిప్ కంటిన్యూ అయ్యి ఉంటే క్లోజ్ వచ్చేవాళ్ళేమో న్యూజిలాండ్, చెప్పలేం. సో అందుకనే ఆ టాక్టికల్ మూవ్ ఏదైతే హార్దిక్ పాండ్యాని ముందు పంపించడం, అది మన సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా చూసాం, ముందుకొచ్చి ఆ నాక్ ఎట్లయితే ఆడాడో లాస్ట్ T20లో రావడం వల్ల వాళ్ళ బెస్ట్ బౌలర్స్ ముందే దేయాల్సి వచ్చింది. బట్ జేకబ్ డఫీ, ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. లాస్ట్ ఇయర్లో 2025లో ఇంటర్నేషనల్లో 81 వికెట్స్ త్రూఅవుట్ ఆల్ ఫార్మాట్స్. అందుకనే తను ఐపీఎల్లో తీసుకోవడం జరిగింది ఆర్సీబీ, అది కూడా బేస్ ప్రైజ్లో. అండ్ ఈ రోజు చూపించాడు తన దగ్గర ఓన్లీ పేస్ అండ్ స్వింగ్ కాదు, వేరియేషన్స్ కూడా ఉన్నాయి. క్విక్ బౌన్సర్ ఉంది, 4 overs 28 runs ఇచ్చారు. వేరే బౌలర్ అందరు కూడా 10+ runs ఇచ్చారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ పిక్ ఫర్ ఆర్సీబీ. అండ్ తను స్టార్ట్ కూడా చేస్తాడు. జాష్ హేజల్వుడ్ ఫిట్ ఉన్నా కూడా స్టార్ట్ చేస్తాడు. ఫర్ అది వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. బట్ కమింగ్ బ్యాక్ టు బౌలింగ్, సూర్యకుమార్ యాదవ్ 10 out of 10 ఇస్తా క్యాప్టెన్స్కి. ఎందుకంటారా, హర్షదీప్ సింగ్ స్టార్ట్ చేశాడు, దట్ ఈస్ ఓకే, తను స్వింగ్ బౌలర్ స్టార్ట్ చేస్తాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ అంతా బుమ్రా న్యూ బాల్ వేసాడు. హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ కూడా పవర్ ప్లేలో వేయలేదు. సెకండ్ ఓవర్ నేర్పించాడు, హార్దిక్ పాండ్యా నేర్పించాడు. ఆ రీజన్ ఏంటి అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎప్పుడైతే కాన్వే అవుట్ అయ్యాడో దాని తర్వాత వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. అక్కడ ఓపెనర్లో రాబిన్సన్ అయినా కానీ లేకపోతే సచిన్ రవీంద్ర అయినా కానీ అంత ఎక్స్పీరియన్స్. వాళ్ళు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఫిలిప్స్ ఉన్నాడు, మిచెల్ ఉన్నాడు, చాప్మెన్ ఉన్నాడు, శాంట్నర్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్. ఆ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ కోసము బుమ్రాని ఇంకా వరుణ్ చక్రవర్తిని అట్టు పెట్టాడు. హార్దిక్ పాండ్యాతో స్టార్ట్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా ఆ వికెట్ తీయడం, హర్షదీప్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం, దానివల్ల బుమ్రా వచ్చేసరికి వాళ్ళు కొత్త బ్యాటర్స్ రావాల్సి వచ్చింది. ఎస్, బుమ్రా వికెట్ తీయలేదు ఈరోజు, ఒక క్యాచ్ డ్రాప్ అయింది, అంతా పక్కన పెడితే ఆ థింకింగ్ని మెచ్చుకోవాలి. సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్ తనకు తెలుసు టాప్ ఆర్డర్లో వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ క్వింటన్ డికాక్, మార్క్రమ్, వాళ్ళని అవుట్ చేయడానికి అక్కడ బుమ్రా స్టార్టింగ్లో వేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ న్యూజిలాండ్ అగేన్స్ట్ డిఫరెంట్ ఆపోజిషన్ హార్దిక్ పాండ్యాతో స్టార్ట్ చేశాడు. వరుణ్ చక్రవర్తిని కరెక్ట్ టైంలో తీసుకొచ్చాడు. అండ్ మీరు చూసుకుంటే శివం దుబేకి బౌలింగ్ ఇచ్చాడు. శివం దుబే బౌలింగ్ వేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే 5 bowlersతో వెళ్ళినప్పుడు శివం దుబే ఆ 6th bowler మీకు వరల్డ్ కప్ టైంలో తను బౌలింగ్ వేసి ఆ ఓవర్స్ ఉంటే తన వెనకాల కాన్ఫిడెన్స్ ఉంటుంది. బుమ్రాకి 4 overs ఇవ్వలేదు, హార్దిక్ పాండ్యా ఓన్లీ 2 overs వేసాడు. అవసరం పడలేదు, ఒకవేళ అవసరమంటే వాళ్ళు వేసేవాళ్ళు, మ్యాచ్ ఈజీగా గెలుస్తున్నారని చెప్పి శివం దుబే తోటి ఎక్స్ట్రా ఓవర్స్ వేయించాడు. దాంతో తనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. తను కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇంపార్టెంట్ టైంలో వరల్డ్ కప్ స్టేజ్లో తను బౌలింగ్ వేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేంజెస్ ఎవరు ఏ టైంలో వేపియాలి, ఎంతవరకు వేపియాలి, గేమ్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. మీకు అవసరం లేనప్పుడు మీ మెయిన్ అస్త్రాన్ని వదలని అవసరం లేదు, ఎవరిని వదలాలో వాళ్ళని వదలాలి. అదే చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఫుల్ మార్క్స్ ఫర్ హిస్ కెప్టెన్సీ. తన బ్యాటింగ్ కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నట్టు అనిపించింది. ఇంప్రెసివ్ ఏంటంటే ఆఫ్ సైడ్లో ఆ 4 కొట్టాడు, నాట్ జస్ట్ లెగ్ స్టంప్ వైపు ఒక 6 కొట్టాడు. ఎస్, కానీ ఆఫ్ స్టంప్లో ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ కంట్రోల్గా ఆడతాడో, తన గేమ్ ఏదైతే ఎక్స్పాండ్ చేస్తాడో అప్పుడు బౌలర్స్కి ఫ్లో ఉండదు, మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు అనే చెప్పాలి. బట్ రింకు సింగ్ గుడ్ కంబ్యాక్ తన నుండి. గేమ్ అవేర్నెస్, 19th over ఆ సింగిల్ తీసుకోకుండా డఫీని అటాక్ చేసి అవుట్ అయ్యి ఉంటే తర్వాత బుమ్రా ఇంకా పెద్ద బ్యాటింగ్ లేదు. దాని తర్వాత మీరు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అందుకనే తను అటాక్ చేయకుండా సింగిల్ తీసి ఇచ్చాడు. అక్కడ హర్షదీప్ ఒక 4 కొట్టి ఎక్కువ రన్స్ రాలేదు. డఫీ 20th over టార్గెట్ చేశాడు, అక్కడ 21 runs వచ్చింది. గేమ్ చేంజింగ్గా మారింది. అగైన్ గేమ్ స్మార్ట్నెస్ అని చెప్తాను. ఇక్కడ ఈ బ్యాటింగ్ లైనప్లో ఓన్లీ మిస్సింగ్ పీస్ ఏంటంటే తిలక్ వర్మ. ఇషాన్ కిషన్ కొట్టలేదని కాదు ఈరోజు నేను తిలక్ వర్మ మిస్సింగ్ అనేది. అందరు అటాకింగ్ బ్యాటర్స్ ఉన్నప్పుడు తిలక్ వర్మ లాంటి బ్యాటర్ ఉంటే ఒక స్టెబిలిటీ. మనం గతంలో కూడా చూసాం, నాట్ ఎవ్రీడే ఇస్ సండే, ప్రతి బ్యాటర్ ఎవ్రీడే కొట్టరు. అందుకే తిలక్ వర్మ ఉంటే వేరే బ్యాటర్ అందరు అటాక్ చేయొచ్చు, తిలక్ వర్మ ఒక ఎండ్ ఆడచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా చూస్తే మీరు మంచి స్టార్ట్ వచ్చింది, మంచి స్కోర్ వచ్చింది, కానీ మధ్యలో వికెట్స్ పడ్డాయి లైన్గా. అట్లాంటి టైంలో ఒక బ్యాటర్ ఉన్నాడు, నిలబడ్డాడు అంటే వేరే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఆడతారు, ఇంకా మంచి టోటల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ డామినెంట్ పర్ఫార్మెన్స్ ఇండియా నుంచి, దాంట్లో ఏ సందేహం లేదు. నేను ఒక రూల్స్ ఏం చెప్తాను. ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా చూసుకుంటే రిటైర్డ్ అవుట్ 2024 నుంచి దాదాపు 40 సార్లు అయ్యారు బ్యాటర్స్. అంటే మీ బ్యాటర్స్ రన్స్ కొట్టకపోతే వెనకాల పిలిచేస్తున్నారు. ఓన్లీ 2026లోనే చూసుకుంటే 6 times అయ్యారు. 3 weeksలో 6 players రిటైర్డ్ అవుట్ అయ్యారు. మరి బౌలింగ్లో డారెన్ మిచెల్ ఫర్ ఎగ్జాంపుల్ 20th over ఫస్ట్ 2 balls 2 sixes ఇచ్చినప్పుడు మరి బౌలింగ్ క్యాప్టెన్ కూడా రిటైర్డ్ అవుట్ చేసేసి, అంటే అతను ఇంకా బౌలింగ్ వేయడు ఈ ఇన్నింగ్స్లో, ఆయన రిటైర్డ్ అవుట్ చేసి వేరే బౌలర్ వేయించుకోవచ్చు కదా. ఎందుకు బ్యాటర్స్కే వై షుడ్ బ్యాటర్స్ హ్యావ్ ఆల్ ద ఫన్? బౌలింగ్ టీం కూడా ఆప్షన్ ఇవ్వాలి కదా. ఈ రూల్ చేంజ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే T20 లాంటి ఫార్మాట్లో ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్కసారి ఆ ఓవర్లో పెద్ద ఓవర్ ఫస్ట్ 2-3 balls ఎస్పెషల్లీ
పెద్ద ఓవర్గా మారచ్చు. అక్కడ బౌలింగ్ టీంకి ఆ ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఆ రూల్ వాడుకుంటారేమో. ఆ, నాకు ఒక థాట్ వచ్చింది మ్యాచ్ చూస్తున్నప్పుడు. మీరేమనుకుంటారు? అండ్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండే? ఫస్ట్ T20 గెలిచారు, 1-0 ఇన్ ద సిరీస్, 5 మ్యాచెస్ సిరీస్ ఇది, ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. డెఫినెట్లీ స్ట్రాంగ్ యూనిట్, క్లారిటీ ఉంది వాళ్ళ టీం మీద. కాంబినేషన్ ఏదైతే ఉందో ఈరోజు తిలక్ వర్మ మేబీ ఆ నెంబర్ 3లో ఉంటాడు, బట్ ఇదే కాంబినేషన్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఆడతారని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? కమెంట్స్లో చెప్పండి.